ప్రత్యక్ష ఉదాహరణ. ఇక పరాకాష్ఠకు పోయినటువంటి మున్సిపాలిటీ ఏముందంటే అది మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీలోని మా కేతంపల్లి మున్సిపాలిటీ. 13వ తేదీ నాడు మా కౌన్సిలర్లు గెలిస్తే 16వ తేదీ నాడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికుందని మా వాళ్ళందరూ భద్రాచలం పోతే భద్రాచలంలో మా శిబిరంపై మా వాళ్ళు ఎక్కడైతే నందిని హోటల్ ఉంటున్నారో అక్కడ 8 వెహికల్స్ లో కాంగ్రెస్ వాళ్ళు, 2 వెహికల్స్ లో పోలీసు వాళ్ళు పోయి మా శిబిరం మీద దాడి చేసి మా కౌన్సిలర్లను చేరగొట్టేటటువంటి భయపెట్టేటటువంటి ప్రయత్నం చేసి నేను భద్రాచలం పోయి వారిని తీసుకొని వచ్చి 14వ తేదీ 15వ తేదీ కేతంపల్లిలోని మా నివాసాల్లో వారిని ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు మేమంతా కూడా మున్సిపల్ కౌన్సిల్కు చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నికకు బయలుదేరిన క్రమంలో ఇంటానికి మేము కౌన్సిల్ హాల్కు పోకుండా అడ్డంకులు సృష్టించి పోలీసులు సుమారు 900 మంది పోలీసులు బందోబస్తు పెట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలోకి పోయి నానా బీభత్సం సృష్టించి ఆ రోజు ఎన్నికను వాయిదా ఉంచారు. 16వ తేదీ నాటి నుండి 17వ తేదీ